ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మేడం, మసీద్ వివాదంపై మీ మీద ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఎంఐఎం అంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? చేసుకోనివ్వండి. పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇస్తామంటున్నారు. ఇచ్చుకోనివ్వండి. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి నాకు క్షమాపణ చెప్పారు అనుకోవచ్చా? అంటే మసీదుకి గురి పెట్టారు, అంటే రామబాణం అది చేశారు కాబట్టి సారీ చెప్పారని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారమ్మా, మనం తప్పు చేయకుండా కూడా మన వల్ల వాళ్ళు బాధపడ్డారనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? పిల్లల్ని దగ్గర తీసుకొని లేలే నాన్న పోనీలే నాన్న అని అంటాం. నేనేం తప్పు చేయలేదు, కానీ అసదుద్దీన్ వినాలమ్మా, నన్ను మాట్లాడి కంప్లీట్గా. అసదుద్దీన్ ఓవైసీ ఏ విధంగా అయితే రెచ్చగొడుతున్నాడో, రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇవి ఆలోచించుకోరు కదా. వాళ్ళు యువకులు, వాళ్ళు ఇంత ఆలోచించుకుంటే అసదుద్దీన్ లాంటి వాడిని పోషించరు కదా వాళ్ళు. కాబట్టి ఒక మాతృస్థానంలో, ఒక తల్లి స్థానంలో ఉండి, అయ్యా ఎవరైనా అతని వల్ల మనసు నొచ్చుకొని ఉంటే, అతని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతుంటే, దానివల్ల నొచ్చుకొని ఉంటే నొచ్చుకోవద్దు నాయనా అని చెప్పడం దాని అర్థం. అందుకు సారీ చెప్పారంట. అంతే. మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి ప్రజలు ఓటు వేయరు అని ప్రత్యర్థి అసదుద్దీన్ గారు ఓవైసీ గారు అంటున్నారు. దాని గురించి మీరేమో? అది అసదుద్దీన్ గారి దగ్గర నుంచే తెలుసుకోండి. ఎందుకంటే ఆయనకు పని లేదు పాట లేదు, నోటుకు వచ్చినట్టు చెప్తూనే ఉంటాడు. ఆయన పోయిందేమని చెప్పండి. అతను మరి రెచ్చగొట్టట్లే అందరినీ. అతను చేస్తున్నది ఏంది? ఎవడు ఇక్కడ రెచ్చగొట్టలేదు. అతను ఏదో స్టేట్మెంట్ తయారు చేసుకుంటూనే ఉంటాడు. దానికి మీరు వచ్చి నన్ను 10 సార్లు అడితే నేనేం చెప్తానమ్మా? ఆయన పనే అది, వేరేం పని లేదు. ఇంట్లో కూర్చుంటాడు, కుర్చీ వేసుకుంటాడు, 10 మందిని చుట్టేసుకుంటాడు, అడిగిందో అడుగుతూనే ఉంటాడు, చెప్పిందే చెప్తూనే ఉంటాడు. ఒక్కరోజు రోడ్ల మీదకి రమ్మను, తనే వచ్చి తన రోడ్లే చూపించుకొని చిచి చిచి నేను చూడు ఇంత దరిద్రంగా పనిచేస్తున్నాను, చిచి చిచి చూడు నేను ఇట్లా డ్రైనేజ్ ఓవర్ఫ్లో చేస్తున్నాను, చిచి చిచి చూడు వర్షం వస్తే ఇళ్లలో పోతుంది, చిచి చిచి చూడు నా బతికెట్లా ఉంది, నా కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పమను. మైక్ కెమెరా ముందు వచ్చి ఇవేవి మాట్లాడకుండా హిందూ ముస్లిం ఎన్ని రోజులు పాడిందే పాటరా పాచపళ్ళ దాసరా లాగా విసుకొచ్చింది. కొత్త క్వశ్చన్ ఉంటే అడుగుతలే నన్ను. మాధవిలత గారు సోషల్ మీడియాలోనే ఫేమ్ ఉన్నారే తప్ప జనంలో లేరు అంటున్నారు. దాని గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందు నుంచి చూసుకుంటే మీరు సోషల్ మీడియాలోనే ఫేమ్ ఉన్నారు కదండి అని నువ్వు చెప్తున్నావా తల్లి? అందరూ అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాను అంతే. ఎవరో వాళ్ళని తీసుకురా, నా ముందు వాళ్ళని తీసుకురా అమ్మా. 20 ఏళ్ల నుంచి నేను చేసింది ఏంటైతే మరి? సోషల్ మీడియాలో నుంచి భోజనాలు వరదలకు వెళ్ళిపోతాయా? సోషల్ మీడియాలో నుంచి 108 కాన్పులు అయిపోతుంటాయా? మరి మీరు చెప్పండి. మీరు క్వశ్చన్స్ రాసుకొచ్చారు కదా, వెబ్సైట్లో చూడకుండా. వెబ్సైట్ కాదమ్మా. అప్పుడు మీరు అలా అడగకూడదు. జర్నలిస్ట్ బాధ్యత ఏంటి? ఒక వెబ్సైట్ కాదు 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 నో నో కాదు, అది కాదు జర్నలిస్ట్ బాధ్యత. ఎవరైనా కమెంట్స్ అడిగితే రెండో పక్కన కూడా వెబ్సైట్లు వెతికి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండకపోతే అప్పుడు వచ్చి అడగాలి. ఒకవైపు అడిగేదానికి నీకేం కష్టపడాలి తల్లి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లా చెప్తూనే ఉంటారు. జర్నలిస్ట్ బాధ్యత అది కాదు, రెండు పక్కల హోంవర్క్ చేసుకొని రావడం. మేడం మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు, దాని గురించి ఒకసారి మీరు మాట్లాడారు. అసలు అక్కడ ఏం జరిగింది మేడం? ఆవిడ అక్కడ మాటలు కూడా ఏం వినిపించడం లేదు. అది ఏమైంది అని అంటే, మీరు ఈ వీడియోని మళ్ళీ చూపిస్తాను చూడండి. ముందే నా చెయ్యి పట్టుకొని నీట్గా మాట్లాడుతున్నాం, ఇద్దరం బాగా మాట్లాడుకుంటున్నాము. ఆమె ఇట్లా అనింది. ఎందుకు? అక్కడ ఎవరో ఆమె వీడియో తీస్తున్నారు. ఆ వీడియో తీయడం ఆమెకి ఇష్టం లేదు, అందుకే నేను అరుస్తున్నా. అరుస్తున్నా. ఎందుకు తీస్తున్నావు వీడియో? తీయకూడదు కదా. అప్పుడు ఆమె చెప్తోంది వీడియో మత్ కరో అని చెప్తున్నా నేను వాళ్ళకి. అంటే ముందు నుంచి మొన్నటి నుంచి చూసుకుంటే నిన్నటి నుంచి ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. దానికి కారణం ఇదే అంటారా? దానికి కారణం ఇదే అంటారా? అమ్మా, ఆవిడ వద్దు అంటే బయటకు వచ్చి ఫస్ట్ 10 seconds మాట్లాడదు కదరా తల్లి. నాతో ముందు మాట్లాడుతూ ఉంది, తర్వాత ఏమనింది? ఇట్లా అనింది. అప్పుడు నేనేమన్నాను? ఆమె విదిలించుకుంటే నేను వాళ్ళని అన్నా ఉండండి, స్త్రీ కదా, ఎందుకు తీస్తున్నారు వీడియో, ఆగండి అన్న. అది జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి చండాలాన్ని క్లీన్ చేసేస్తాను. రోడ్లు, డ్రైనేజు, వాటర్ ప్రాబ్లము, మంచినీళ్ళలో కలుస్తున్న డ్రైనేజు, చదువులు, హాస్పిటళ్ళు, మాల్స్ అన్ని చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.